ఒక చిన్న తప్పు ఎంత పెద్ద వినాశనానికి కారణమైందో మీకు తెలుసా? పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒక బాటసారి తలపై తేనె పాత్ర పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆలోచనలో మునిగిపోయిన అతడు తన తలపై ఉన్న పాత్రను గమనించలేదు. పాత్ర జారి నేలపై పడింది. తేనె మొత్తం నేలపై ఉలికిపోయింది. ఆ తేనెను తాగేందుకు ఒక తేనెటీగ వచ్చింది. దాన్ని పట్టుకునేందుకు ఒక సాలెడు అక్కడికి వచ్చింది. సాలెడును తినేందుకు ఒక బల్లి వచ్చింది. బల్లిని వేటాడేందుకు ఒక పిల్లి అక్కడికి చేరుకుంది. ఆ పిల్లి ఆ వీధిలోని వర్తకుడు పెంచుకుంటూ ఉన్నాడు. ఇది గమనించిన రాజసేవకుల కుక్క పిల్లిపై దాడి చేయడానికి ముందుకు దూసుకు వచ్చింది. పిల్లి ప్రమాదంలో పడుతుందేమో అని భావించిన వర్తకుడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో తన కుక్కను వర్తకుడు చంపేస్తాడేమో అని అనుమానించిన రాజసేవకులు కత్తి పట్టుకొని సిద్ధంగా నిలిచి ఉన్నారు. ఈలోగా సంఘటన వేగంగా మారాయి. సాలెడు తేనెటీగను మింగేసింది. బల్లి సాలెడును మింగేసింది. పిల్లి బల్లిని మింగేసింది. కుక్క పిల్లిని కరిచింది. కోపంతో మండిపోయిన వర్తకుడు కర్రతో కుక్కను చంపేశాడు. తన కుక్క చనిపోవడంతో ఆగ్రహించిన రాజసేవకులు వర్తకుడిపై దాడి చేశారు. అది చూసిన ప్రజలు కోపంతో రాజసేవకుడిపై దాడి చేశారు. ఈ విషయం తెలిసిన సిరిపురం రాజు తీవ్రంగా ఆగ్రహించి ప్రజలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని కోపంతో సైన్యాన్ని పంపాలనుకున్నాడు. అప్పుడు మంత్రి ముందుకు వచ్చి చెప్పాడు, మహారాజా, ఈ సంఘటన ప్రారంభం చిన్నదే, తేనె పడిపోవడం, దాని తర్వాత జరిగిన సహజ సంఘటన. కానీ మనుషుల ఆవేశంతో ఒకరి మీద ఒకరు దాడి చేసి ఈ స్థితికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు కూడా కోపంతో నిర్ణయాలు తీసుకుంటే ఇంకా పెద్ద అనర్థాలు జరుగుతాయి. మంత్రి మాటలు విన్న రాజు శాంతించాడు. ఆలోచించి చూసిన తర్వాత కోపం వల్లే అన్ని సమస్యలు పెరుగుతాయని గ్రహించాడు. వెంటనే సైన్యాన్ని పంపే నిర్ణయం రద్దు చేసుకున్నాడు. నీతి: ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు పెద్ద అనర్థాలకు దారితీస్తాయి. శాంతంగా విజ్ఞతతో ఆలోచించడమే చాలా ముఖ్యం.